చెప్పండి. 2024 ఎలక్షన్లో ఏపీలో సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నెగ్గితే మళ్ళీ జనం ఊపిరి పీల్చుకుంటారు. జనం చాలా ఆనందంతో తొలదూకుతారు. అది పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? ఆయన ఆయన మామూలుగా మంచిదే. ఆయన చేసే విధానాలన్నీ కూడా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు ఎక్కువ వస్తున్నాయి కదా. ఈ విమర్శలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయండి. రాజకీయంలో ముందే వస్తాయి, అవి ఎలా జరుగుతుంటాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉండి తెలుగుదేశం అమల్లోకి వస్తే మామూలుగా బాగుంటుందని మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి అయిన 3 పెళ్లిళ్ళ కోసం రోజా గారు ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ నోరు పారేసుకునే మనుషులండి వాళ్ళంతా. మామూలు ఇంకా ఇవన్నీ నోరుకి అడ్డు ఆపు ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలీదు, అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవి అవకాశాలు వస్తాయి. లేట్గా ఉంటుంది, కొంచెం లేట్గా ఉంటుంది. ఖచ్చితంగా వస్తాయి. ఆయన కూడా అవకాశం ఉంది. ప్రజలకు ఆయన కష్టపడిన సొమ్ము కూడా ఆయన ఖర్చు పెడతా ఉన్నారు. చాలా మంచి పద్ధతి. కొడాల నాని గారు జనసేన పార్టీలోకి వెళ్తున్నారని బయట ఎక్కువ మాటలు జరుగుతున్నాయి, ఎంతవరకు కరెక్ట్? ఆయన కోసం మాట్లాడకండి, అనవసరం అండి. ఇంకా అనవసరం మనుషుల కోసం మాట్లాడతాం వేస్ట్ అండి. అది అని ఎందుకంటే ఇందులోంచి వచ్చి ఆ తల్లి పాలు దాగి రొమ్ము గుద్ది రకాలు అలాంటి రకాల కోసం మాట్లాడుకోవడం మనకు నోరు వేస్ట్, అనవసరం కూడా. అది నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది మనం చెప్పలేమండి. ఉత్తరాన ఏముంటుందని మళ్ళీ ఎన్టీఆర్ గారు వస్తారు, అది కలుపుకొని ఏమవుతుంది అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే సార్. ఓకే సార్.